అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఆర్ ప్రశాంత్, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్ శ్రీకాకుళం. నేను లాస్ట్ 4.5 yearsగా ఇక్కడ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్ అంటే లివర్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. లివర్ డిసీజెస్ గురించి అంటే కాలేయ వ్యాధుల గురించి అవగాహన కల్పించడం కోసం వీడియో చేస్తున్నాను. లాస్ట్ 4.5 సంవత్సరాలు ఎక్కడ నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసిందంటే కాలేయ వ్యాధులు, లివర్ డిసీజెస్ అడ్వాన్స్డ్ స్టేజ్లో నా దగ్గరకు వస్తున్నాయి. అంటే లివర్ పూర్తిగా పాడైపోయిన తర్వాత ఎండ్ స్టేజ్ అంటే ఇంకేమీ చేయలేం, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప, ఆ దశలో నా దగ్గరకు వస్తున్నాయి. అలా కాకుండా ఆ లివర్ డిసీజెస్ని ప్రోగ్రెస్ అవ్వకుండా ముందు స్టేజ్లోనే, ఎర్లీ స్టేజెస్లోనే మనం ఎలా డయాగ్నోసిస్ చేసుకోవాలి, ఎలా గుర్తుపట్టాలి, దాన్ని ఎలా నివారించుకోవాలి అనేది నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఈ లివర్ అది తెలుసుకోవాలంటే లివర్ డిసీజెస్ గురించి మన కారణాలు తెలుసుకోవాలి. మన శ్రీకాకుళం జిల్లాలో లివర్ డిసీజెస్కి మోస్ట్ కామన్, అన్నిటికన్నా మనం ఎక్కువగా చూసే కారణాలు ఏంటంటే, ఒకటి హెపటైటిస్ బి మరియు సి. పాత రోజుల్లో ఈ సూదుల ద్వారా వేరే కారణాల వల్ల మనకి హెపటైటిస్ బి మరియు సి వ్యాధులు ఎక్కువగా వచ్చి అన్డిటెక్టెడ్గా అవి లివర్లో ఉండిపోయినాయి. దానికి మనం ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అంటే రక్త పరీక్ష ద్వారా స్క్రీనింగ్ చేస్తే హెపటైటిస్ బి, సి మన కాలేయంలో ఉంటే మనం కనిపెట్టి దాని ముందుగానే లివర్ డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా, లివర్ సిరోసిస్ మరియు క్యాన్సర్ రాకుండా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటికి మంచి మందులు కూడా వచ్చినాయి. హెపటైటిస్ బి మరియు సి కాకుండా ఇంకొక మోస్ట్ కామన్ రీజన్ ఆల్కహాల్. మద్యం అధికంగా సేవించడం వల్ల లివర్ త్వరగా చిన్న వయసులోనే లివర్ డ్యామేజ్ జరిగి సిరోసిస్తో వస్తున్నారు. అంటే 30-40 సంవత్సరాలు కూడా ఎర్లీ లివర్ డిసీజ్తో నా దగ్గరకు వచ్చి వాళ్ళు ఏమీ చేయలేక, ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోలేక చనిపోతున్నారు. అలా కాకుండా మద్యం కంట్రోల్లో పెట్టుకొని లిమిటెడ్గా తీసుకుంటూ లివర్ డ్యామేజ్ అవ్వకుండా, లివర్ డ్యామేజ్ అని ఉంటే ఎర్లీగానే డయాగ్నోసిస్ చేసుకుంటే దాన్ని కూడా మనం నివారించవచ్చు. దీని గురించి కూడా ఏం డౌట్ ఉన్నా సరే మనం వెంటనే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. ఇంకొక మోస్ట్ కామన్ కాజ్ నాఫిల్డ్ అంటాం, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. అంటే ఊబకాయం, అధికంగా కొవ్వు చేరడం వల్ల లివర్ చెడిపోతుంది. కొవ్వు చేరి లివర్ని డ్యామేజ్ చేసి సిరోసిస్ మరియు లివర్ క్యాన్సర్గా మారుతుంది. దీన్ని కూడా ఎర్లీగా మనం డయాగ్నోసిస్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా డయాగ్నోస్ చేసుకుంటే, ఈ లివర్ డిసీజ్ ఏదైనా సరే ఎలాగ ఎర్లీగా డయాగ్నోస్ చేస్తామంటే, అల్ట్రాసౌండ్లోనో బ్లడ్ టెస్ట్లోనో ఇది డిటెక్ట్ అవ్వదు. దీన్ని పాత రోజుల్లో లివర్ బయాప్సీ చేసి డిటెక్ట్ చేసేవారు. ఇప్పుడు నొప్పి లేకుండా, లివర్ బయాప్సీస్ లేకుండా సింపుల్గా డిటెక్ట్ చేసే మెజర్ ఒకటి వచ్చింది, ఫైబ్రోస్కాన్ అనే స్కాన్ వచ్చింది. దాని ద్వారా మనం డిటెక్ట్ చేసుకోవచ్చు. ఇది ప్రతి నెల మనం ఉచితంగా ఫైబ్రోస్కాన్ క్యాంప్ చేస్తున్నాం. అందరూ కూడా లివర్ డిసీజ్ని ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.